కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి. ఈ సందర్భంగా శివానుగ్రహాన్ని సులభంగా పొందటానికి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందిపుచ్చుకోవటానికి పరమేశ్వరుడికి పంచోపచార పూజను ఏ విధంగా నిర్వహించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5 ఉపచారాలు పరమేశ్వరుడికి సమర్పిస్తే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ పంచోపచారాల్లో మొట్టమొదటిది గంధం. పరమేశ్వరుడి లింగస్వరూపానికి లేదా ఈశ్వరుడి చిత్రపటానికి బొటనవేలు, ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో గంధాన్ని సమర్పించడం ద్వారా ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి బొటనవేలు, మధ్యవేలు ఈ 2 వేళ్లతో గంధం సమర్పించడం ద్వారా మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు. అలాగే బొటనవేలు, చిటికెన వేలు ఈ 2 వేళ్లతో పరమేశ్వరుడికి గంధం సమర్పించడం ద్వారా ధర్మ మార్గంలో మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. అలాగే బొటనవేలు, చూపుడు వేలు ఈ 2 వేళ్లతో పరమేశ్వరుడికి గంధం సమర్పించడం ద్వారా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పరమేశ్వరుడికి ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా గంధం సమర్పించడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. రెండవ ఉపచారం పుష్పం. పరమేశ్వరుడికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు సహస్రఫణి పుష్పం లేదా నాగశివలింగ పుష్పం పరమేశ్వరుడికి సమర్పించాలి. ఇది ప్రాచీన శివాలయాల్లో లభిస్తుంది. ఈ పువ్వు ఈశ్వరుడికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ప్రాచీన శివాలయాల్లో అరుదుగా లభించేటటువంటి ఈ నాగశివలింగ పుష్పం, సహస్రఫణి పుష్పం మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఎర్రటి మందార పూలు, తుమ్మి పూలు పరమేశ్వరుడికి సమర్పించిన శివానుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆ తర్వాత మూడవది ధూపం. శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే పరమేశ్వరుడిని పూజించే సమయంలో ఈశ్వరుడికి ధూపం సమర్పించాలి. నాలుగవది దీపం. పరమేశ్వరుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు మాస శివరాత్రి సందర్భంగా ఒక మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించినట్లయితే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఐదవది నైవేద్యం. పరమేశ్వరుడికి మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఈ నైవేద్యాలలో వండిన పదార్థాలు, వండని పదార్థాలని 2 రకాలుగా ఉంటాయి. వండిన పదార్థాలలో పరమేశ్వరుడికి దధ్యోజనం కానీ, చిత్రాన్నం కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. వండని పదార్థాల్లో కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం శివుడికి నివేదనగా సమర్పించడం ద్వారా ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఇలా పరమేశ్వరుడికి పంచోపచార పూజ చేయాలి. దానితో పాటుగా శివుడికి పంచ సౌగంధికాలంటే ఎంతో ప్రీతిపాత్రం. యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5ంటిని పంచ సౌగంధికాలు అంటారు. ఈ పంచ సౌగంధికాలను తమలపాకుల్లో ఉంచి, ఒక్కలు ఉంచి పరమేశ్వరుడికి తాంబూలం సమర్పించాలి. ఇలా చేస్తే శివానుగ్రహం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. అలాగే దవనం అంటే కూడా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రం. పుష్పాల మధ్యలో దవనం కట్టిన పుష్పమాలికను శివుడికి సమర్పిస్తే సర్వ సంపదలు చేకూరుతాయని అగ్నిపురాణంలో చెప్పారు. అలాగే శివానుగ్రహం ద్వారా ధనపరంగా విశేషంగా కలిసి రావాలంటే కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి కాబట్టి ఐశ్వర్యేశ్వర శివమంత్రాన్ని చదువుకోవాలి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుశోదకము, దర్భజలాలతో శివుడికి అభిషేకం చేయటం ద్వారా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా శివలింగం ఎవరికైనా దానం ఇచ్చినా, విభూతి పండు దానం ఇచ్చినా శివానుగ్రహం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి శివ పూజ చేసి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి.